హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో హస్తినాపురం రాజ్యసభలో యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత భీష్ముడు తన తల్లి దగ్గరకు వెళ్ళి తన కార్యం పూర్తయిందని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సత్యము సాధ్యమలంగము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. రాకుమారుడు అర్జునుడు సుభద్ర గది దగ్గరకు వెళ్ళి తన సేవకురాలితో యాదవ రాకుమారి అయిన సుభద్రను రాకుమారుడు అర్జునుడు కలవడానికి వచ్చాడని చెప్పమని చెప్తాడు. అప్పుడు సుభద్ర సేవకురాలు వెళ్ళి సుభద్రతో రాకుమారుడు అర్జునుడు మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్తుంది. దానికి సుభద్ర అర్జునుడే తనకు ఇష్టం కాబట్టి అర్జునుడు కలవడానికి రమ్మంటుంది. వెంటనే తన దాసీలను అక్కడ ఉన్నవన్నీ సర్దేసి అర్జునుడిని ఆట పట్టించడానికి అన్నీ సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత అర్జునుడు సుభద్ర దగ్గరికి వస్తాడు. అప్పుడే అక్కడ బట్టలన్నీ పరిచి ఉంటాయి. ఒకానొకప్పుడు సుభద్ర అర్జునుడి దగ్గరికి వచ్చినప్పుడు అర్జునుడు సుభద్రను నాట్యం చేయించి ఏడిపిస్తాడు. అందుకే సుభద్ర కూడా అర్జునుడి చేత అవన్నీ దాటించి నాట్యం చేపిస్తుంది. ఆ తర్వాత సుభద్ర అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. దానికి అర్జునుడు, ఇప్పుడు నీకు సంతోషమేనా నా చేత నాట్యం చేయించినందుకు అని అంటాడు. ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవడం మీ అన్నయ్య కృష్ణుడు నేర్పించాడా అని అడుగుతాడు. దానికి సుభద్ర, మా అన్నయ్య ఏమీ ప్రతీకారం తీర్చుకోడు అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, ఒకానొక సమయంలో మీ మామ కంసుడు మీ అమ్మా నాన్నలను అపహరించినప్పుడు కంసుడిని వధించాడు కదా, అది ప్రతీకారం కాదా అని అంటాడు. దానికి సుభద్ర, అది ప్రతీకారం కాదు, అసమర్థుల్ని సంహరించాలి అని అంటుంది. దానికి అర్జునుడు, నాకేమీ అర్థం కాలేదు అని అంటాడు. అప్పుడు సుభద్ర, నాకు కూడా ఏమీ అర్థం కాదు, మా అన్నయ్య చేసే పనులు ఏవీ అర్థం కావు అని అంటుంది. ఆ తర్వాత అర్జునుడు తనకిచ్చిన పంచరత్నాలు చూసుకుంటూ కృష్ణుడు లీలలు అన్నీ ఆలోచింపచేస్తూ ఉంటాయి. అందుకే నేను వాసుదేవుని గురించి తెలుసుకోవడానికి నీ దగ్గరకు వచ్చానని చెప్తాడు. దానికి సుభద్ర తన కోసం కాకుండా తన అన్నయ్య గురించి తెలుసుకోవడానికి వచ్చాడని చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత కుంతీదేవి అక్కడికి వస్తుంది. అర్జునుడు కుంతీదేవికి ప్రణామాలు చేసి సుభద్రతో, సుభద్ర, ఇక్కడి నుంచి ద్వాపరకు వెళ్ళే మధ్యలో రాక్షసుడైన కాల్యవనుడు తన సైనికులతో ఉన్నాడు కనుక ఆ మార్గంలో వెళ్ళడం మంచిది కాదు అని చెప్తుంది. దానికి సుభద్ర ఏడుస్తూ కుంతీదేవి దగ్గరకు వచ్చి కౌగలించుకుంటుంది. అప్పుడు కుంతీదేవి, దీనికే నువ్వు అంత బాధపడాలా, నీవు ఏమీ బాధపడవద్దు, నీకు తోడుగా నేను అర్జున్ని పంపిస్తానని చెప్తుంది. అప్పుడు అర్జునుడు, ఇప్పుడు హస్తినాపురం వదిలి వెళ్ళడం మంచిదేనా మాత అని అంటాడు. అప్పుడు సుభద్ర కూడా ఆలోచిస్తుంది. దానికి కుంతీదేవి, ఏమీ కాదు అర్జున, దుర్యోధనుడు తన హృదయపూర్వకంగానే యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా అంగీకరించాడు. తన మనసులో ఇప్పుడు ధర్మమే నడుస్తుంది కనుక ఏమీ బాధపడవద్దు. నువ్వు రాకుమారి సుభద్రను ద్వారక నగరంలో జాగ్రత్తగా వదిలిపెట్టిరా అని చెప్తుంది. ఆ తర్వాత అర్జునుడు సుభద్ర కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత అర్జునుడు సుభద్ర ఉదయాన్నే లేచి ద్వారకా నగరం వెళ్ళడానికి సిద్ధం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వెళ్తుండగా మార్గమధ్యంలో ఇక్కడ గుర్రాలకి విశ్రాంతి కావాలి, నీవు ఏమైనా తినాలంటే తినవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత సుభద్ర అక్కడ నీళ్ళ దగ్గర ఉండి నీళ్ళతో చేతులు కడుక్కుంటూ, ఇక్కడికి కాల్యావనుడు రాదు కదా, ఎందుకంటే మా అన్నయ్య చెప్పాడు, కాల్యావనుడు ఎవరి శస్త్రాలతో మరణించడు, చాలా బలవంతుడు, ప్రేత కళ్ళతో ఉంటాడు, పసుపు రంగు జుట్టుతో ఉంటాడు, చాలా భయంకరంగా ఉంటాడంట అని చెప్తుంది. దానికి అర్జునుడు, మీ అన్నయ్య ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన కథలు చెప్తూనే ఉంటాడా అని అంటాడు. ఆ తర్వాత సుభద్ర అక్కడి నుంచి కోపంతో, మా అన్నయ్యని అవమానించవద్దు, మీ సహాయం నాకేమీ అవసరం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అర్జున అర్జున అని అరుస్తుంది. అప్పుడు అర్జునుడు, ఏమిటి కాల్యావనుడు కనిపించాడా అని సరదాగా ఆట పట్టిస్తాడు. కానీ భయంతో అర్జున అని అరుస్తుండగా అర్జునుడు తన బాణాలతో అక్కడికి వెళ్ళి చూడగా సుభద్ర జుట్టు పట్టుకొని కాల్యావనుడు కనిపిస్తాడు. అప్పుడు నీవు కృష్ణుడివా అని అడుగుతాడు. దానికి అర్జునుడు తన బాణాలతో కాల్యావనుడిని కింద పడేసి సుభద్రను తీసుకొని వెళ్తుండగా
కాల్యావనుడు ఆ బాణాలన్నీ తీసి గాయాలను మాన్పించుకొని మళ్ళీ సుభద్రను అక్కడి నుంచి అపహరిస్తాడు. ఆ తర్వాత కాల్యావనుని సుభద్రను వెతుక్కుంటూ అర్జునుడు వెళ్తాడు. అప్పటికే కాల్యావనుడు సుభద్రను సముద్రం దగ్గరకు ఒడ్డుకు తీసుకువెళ్ళి నీ అన్నయ్య కృష్ణుని పిలవమని అరుస్తాడు. అప్పుడు సుభద్ర అన్నయ్య కృష్ణ ఎక్కడున్నావు, నన్ను కాపాడు అని అరుస్తుంది. దానికి కాల్యావనుడు కూడా కృష్ణ నీ సోదరిని కాపాడుకో అని అరిచి సుభద్రను సముద్రంలో పడవేస్తాడు. అది చూసిన అర్జునుడు కూడా సుభద్రను కాపాడడానికి సముద్రంలోకి దూకేస్తాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ఆ నీళ్లను 2 భాగాలుగా చేసి అక్కడ దారిని వదులుతాడు. దాని మీద అర్జునుడు సుభద్ర నించొని అలా ఎవరు రక్షించారో చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.